शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉన్నాడు. 16 నుండి ఇది తీసేస్తాను, మళ్ళీ మొదటి నుంచి చెప్తా. ఓకే. సూర్యుడు 16వ తారీఖు వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం మళ్ళీ 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2వ స్థానం వక్రించి మళ్ళీ జన్మస్థానంలోకి వస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. గురువు ముఖ్యంగా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. గురువు చాలా అనుకూలమైనటువంటి స్థితి లోపల ఉన్నాడు మిథున రాశి వారికి. శుక్రుడు 2వ స్థానంలో వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కూడాను అనుకూలమైనటువంటి సంచారం. శని 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ప్రతికూలం. కేతు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిథున రాశి వారికి గురువు ప్రత్యేకంగా మంచి స్థితి లోపల అంటే ఉచ్చ స్థితి లోపల ఉన్నాడు. అందున ధనస్థానము, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో ముఖ్యంగా శుభకార్యాలు చోటు చేసుకునేటువంటి అవకాశము బాగా ఉంది ఈ మాసం లోపల. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళు ఈ మాసంలో ప్రమోషన్ను అందుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శని మూలకంగా స్థిరత్వం కనబడుతుంది ఉద్యోగంలో. అయితే వర్క్ లోడు మట్టుకు పెరుగుతుంది. కొంత జాగ్రత్తగా మీరు వర్క్ విషయం లోపల హ్యాండిల్ చేయడం అనేటువంటిది చాలా అవసరము. 16 తర్వాత మీకు ఆదాయం
పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక చదువు కొరకై విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావనలో ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిల విషయం ఆలోచించినట్టయితే బాగా అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడాను మీకు సహకరించేటువంటి స్థితి ఉంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోవడం చాలా అవసరము. ఇకపోతే ఐటీ రంగంలో ఉన్నటువంటి మహిళలకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగము లో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసం లోపల. వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా ఈ మాసంలో మీకు 100% కలిసి వస్తుంది. 2వ స్థానం గురువు, వివాహకారకుడు ముఖ్యంగా స్త్రీలకు. కాబట్టి అలాంటి గురువు యొక్క అనుకూలత ఉంది గనక వివాహము అయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ విషయము ఆలోచించినట్టయితే అది వివాహం దిశగా ఈ మాసంలో ముందుకు కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. పిల్లల విషయమై ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇకపోతే ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి మాసం. అయితే కుజుడి మూలకంగా కొంత వృధా ఖర్చులు, వ్యయము కనబడుతుంది ఈ మాసంలో. దాన్ని మీరు కట్టడి చేసుకోండి. ఆరోగ్యం పైన జాగ్రత్తగా శ్రద్ధ చూపండి. ఇకపోతే మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. విదేశీ ప్రయాణాలు చేపట్టే అవకాశం ఉంది. పెట్టుబడులు ఓవరాల్గా మీకు లాభిస్తాయి. వ్యాపారస్తులు సంతృప్తిగా ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసం. 80% పైగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మీరు అనుకున్న పనులు అన్నీ కూడాను అనుకున్న సమయంలో మీకు పూర్తి అవుతాయి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి.
శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.